మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నారంటే మీరు మీ ఇంగ్లీష్ని అప్గ్రేడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారని నాకు అర్థమైంది. ఓకే, సో అదే ఇంట్రెస్ట్తో వీడియో ఎండింగ్ దాకా వాచ్ చేయండి. మీకు ఎండ్లో నేను ఒక సర్ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నాను. సో వెయిట్ అండ్ వాచ్ అంటిల్ ద ఎండ్. రైట్, సో ఈ వీడియోలో మీకు నేను 10 మస్ట్ నో ఫ్రేజెస్ నేర్పించబోతున్నాను. ఇవి మన డే టు డే లైఫ్లో చాలా హెల్ప్ అవుతాయి. మనం ఇంగ్లీష్ ఫుల్గా ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయినా ఈ ఫ్రేజెస్ నేర్చుకోవడం వల్ల మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఫ్రేజెస్ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్. హౌ ఈజ్ ఇట్ గోయింగ్ దీనికి మీనింగ్ ఏంటంటే హౌ ఆర్ యూ. మనం హౌ ఆర్ యూ అనేది మనకు ఆల్రెడీ తెలిసినది. హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అనేది ఒక న్యూ ఫ్రేజ్ అనమాట. సో మీరు ఇంగ్లీష్ అప్గ్రేడ్ అయినట్టు ఉంటుంది మీరు ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయడం వల్ల. సో దీన్ని రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేస్తాము? హే జాన్, హౌ ఇస్ ఇట్ గోయింగ్. సింపుల్, అంతే. ఓకే, సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే వాట్సాప్. వాట్సాప్ దీనికి మీనింగ్ ఏంటంటే వాట్ ఈజ్ న్యూ. మనం ఎవరైనా కలిసినప్పుడు ఏంటి కొత్త విశేషాలు అని అడుగుతాము. సో దానికి ఇంగ్లీష్లో వాట్సాప్. వాట్సాప్. హే సుమతి, వాట్సాప్. దాట్స్ ఇట్. ఓకే, థర్డ్ ఎక్స్ప్రెషన్ లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ దీనికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది అని. ఓకే, లాంగ్ టైమ్ నో సీ. హౌ హ్యావ్ యూ బీన్. యూ కెన్ ఆస్క్ లైక్ దిస్. హే రాహుల్, లాంగ్ టైమ్ నో సీ. హౌ హ్యావ్ యూ బీన్. దట్స్ ఇట్. ఫోర్త్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఐ యామ్ జస్ట్ కిడింగ్ దీనికి మీనింగ్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ జోకింగ్. మనం అప్పుడప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సీరియస్గా మాట్లాడతాం, కానీ మనకి తెలుసు మనం జోక్ చేస్తున్నాము అని. సో వాళ్ళు మనల్ని సీరియస్గా ఓకే వీళ్ళు కోపంగా అంటున్నారు అని ఫీల్ అయిన టైంలో మనం సడన్గా చెప్తాము, ఏ డోంట్ వరీ ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఐఎమ్ జస్ట్ జోకింగ్ అంటాం కదా, ఆ ప్లేస్లో ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఐ యామ్ జస్ట్ కిడింగ్. హే డోంట్ వరీ ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఫిఫ్త్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే నో వరీస్. నో వరీస్. హే దట్స్ జస్ట్ నథింగ్. నో వరీస్. నో వరీస్. సిక్స్త్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ దీని మీనింగ్ ఏంటంటే నేను మీకు అప్డేట్స్ ఇస్తాను అని. ఐ విల్ అప్డేట్ యూ. ఐ విల్ అప్డేట్ యూ. హే ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దీస్ రీసెంట్ అప్డేట్స్. డోంట్ వరీ. దాట్స్ ఇట్. సెవెంత్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే దాట్స్ ఆసమ్. దాట్స్ ఆసమ్ దీనికి మీనింగ్ దాట్స్ గ్రేట్ అని. మనం దట్స్ గ్రేట్ అని యూజ్ చేస్తూ ఉంటాము, దానికి బదులు దాట్స్ ఆసమ్ అని చెప్పొచ్చు. లీవ్ ఇట్ లైక్ దాట్. దట్స్ పర్ఫెక్ట్లీ ఆసమ్. దాట్స్ ఆసమ్. యూ గాట్ ఎ జాబ్. వెల్ దాట్స్ ఆసమ్. ఎయిత్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఐఎమ్ నాట్ షూర్. ఐ యామ్ నాట్ షూర్. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక టిప్ షేర్ చేయబోతున్నాను. మీరు ఏదైనా కొత్త ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నట్లయితే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. మీకు తెలిసిన ఎక్స్ప్రెషన్ అయితే నో నీడ్. తెలియంది కొత్తగా అనిపించినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. అలాగే మీరు వీడియో మొత్తం వాచ్ చేశాక 10 ఎక్స్ప్రెషన్స్ అయిపోయాక మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏది మీకు కొత్త ఎక్స్ప్రెషన్, ఏది మీరు ఎక్కువసార్లు రిపీట్ చేసి ప్రాక్టీస్ చేశారో వీడియో వాచ్ చేసేటప్పుడు నాకు కమెంట్ సెక్షన్లో టైప్ చేసి తెలియజేయండి. రైట్, సో ఐఎమ్ నాట్ షూర్ దీని మీనింగ్ ఏంటి? ఐ డోంట్ నో. నో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. నైన్త్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇట్స్ అప్ టు యూ. దీనికి మీనింగ్ ఏంటంటే యూ డిసైడ్ అని. మనం ఎవరినన్నా మనం ఏదైనా తెలియనప్పుడు ఓకే నేను కాదు నువ్వే డిసైడ్ చేయని చెప్తూ ఉంటాం కదా. సో అలాంటి టైంలో ఇట్స్ అప్ టు యూ. యూ డిసైడ్ అని చెప్పొచ్చు. యూ డిసైడ్ అని చెప్పొద్దు. ఇట్స్ అప్ టు యూ అని చెప్తే దాని మీనింగ్ యూ డిసైడ్ అని. ఓకే, సో ఎగ్జాంపుల్ హియర్ ఈస్ లెట్స్ సే ద పర్సన్ ఈజ్ ఆస్కింగ్ మీ వాట్ షల్ వీ హ్యావ్ ఫర్ డిన్నర్. ఇట్స్ అప్ టు యూ. ఓకే, 10th expression is let's catch up soon. Let's catch up soon. Hey guys, let's catch up soon in the next video. Let's catch up soon. Okay, so that means malli kaluddamani. Malli kaluddamani. Let's catch up soon. Okay, 10 expressions are over. Alright, type it in the comment section. Which expression is new to you? మీకు ఏ ఎక్స్ప్రెషన్ కొత్తగా అనిపించింది, ఏది మీరు ఎక్కువసార్లు వీడియో వాచ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేశారో కామెంట్ సెక్షన్లో టైప్ చేసి నాకు తెలియజేయండి. అండ్ మీకు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ తెలిసినవో కూడా నాకు చెప్పండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు మీకు మరిన్ని కొత్త ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆల్రైట్, లెట్స్ క్యాచ్ అప్ అగైన్ సూన్. ఓ డోంట్ వరీ, ఐఎమ్ నాట్ సెయింగ్ బాయ్ బికాస్ స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను ఒక సర్ప్రైజ్ మీకోసం వెయిట్ చేస్తుంది అని. ఆల్రైట్, సో వాట్ ఈస్ దట్ సర్ప్రైజ్? దట్ ఈస్ అబౌట్ మై టుడేస్ వెబినార్.
సో ఇవాళ 7 o'clockకి నేను ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాను. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా నాకు పే చేయక్కర్లేదు. అయితే 90 minutes మాత్రం మీరు కూర్చుని ప్రశాంతంగా ఈ వెబినార్ అటెండ్ అవ్వండి. ఏంటి ఈ వెబినార్ అటెండ్ అవ్వడం వల్ల లాభాలు? నెంబర్ 1, మీకు నేను ఒక స్పీకింగ్ పార్ట్నర్ని ఇస్తాను. అదే కదా కావాలండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఒక స్పీకింగ్ పార్ట్నర్ కావాలి, రైట్? సో మీకు నేను ఒక స్పీకింగ్ పార్ట్నర్ని ఇస్తాను. మీకు కావాలి అనుకున్నట్లయితే మిస్ అవ్వకుండా ఈ వెబినార్ అటెండ్ అవ్వండి. నెంబర్ 2, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను నేర్పిస్తాను. నిజంగా నేర్పిస్తాను. నెంబర్ 3, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, సో తప్పకుండా అటెండ్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డైరెక్ట్గా లింక్ పెట్టను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని టైప్ చేయండి. నేను మీకు లింక్ షేర్ చేస్తాను పర్సనలీ. ఓకే, లెట్స్ క్యాచ్ అప్ అగైన్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.